నమస్కారం. నేను శ్రీకాంత్ శర్మ. చినజీర స్వామి వారు వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సోషల్ మీడియా అంతా కూడా భగ్గుమంది. ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులందరూ కూడా స్పందించారు. కానీ ఒక్క వ్యక్తి మాత్రము ధర్మ పోరాటం చేస్తున్నాను నేను ధర్మ పోరాటం కంకణం కట్టుకున్నాను అని సోషల్ మీడియాలో చెప్పుకునేటువంటి ఒక్క వ్యక్తి మాత్రము మిన్నకుండిపోయాడు. సైలెంట్ అయిపోయాడు. నోట్లో నుంచి మాట రావడం లేదు. ఎవరు? శ్రీమాన్ చిరావూరి కిషోర్ గారు. నేను ధర్మ పోరాటం చేస్తున్నాను, ధర్మ పోరాటంలో నేను ఏదైనా కానీ నేను చేస్తాను అని మాట్లాడేటువంటి వ్యక్తి చిన్నజీయర్ స్వామి వారి యొక్క ఉదంతం పైన, శంకరుల పైన పడినటువంటి అభాండాల పైన మాత్రము నోరు తెరవలేకపోయారు. ఏంటి అసలు ఇదా ధర్మ పోరాటం? దీన్నేనా ధర్మ పోరాటం అంటారు? కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆయన సైలెంట్ కావడానికి కారణము ఒకటి తోస్తుంది. ముందు నొయ్యి వెనక గొయ్యి అని అంటారు చూసారా, ఆ సమేత చిరావురి కిషోర్ గారి విషయంలో కనబడుతూ ఉంది. ఏంటంటే ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడింది తప్పు అని గనక చిన్నజీయర్ స్వామి వారి మాటలను ఖండించాడనుకోండి, వెంటనే ఆయనకు చాలా దగ్గర ఆత్మీయురాలైనటువంటి గోవిందసేవ సత్యభామ గారు ఆయన మీద విరుచుకుపడతారు. ఆవిడకు ఆయనతో ఉన్నటువంటి ఆ స్నేహము, ఆ సోదరి బంధం అనేటువంటిది తెగిపోయి ఆవిడ ఈయన పైన విరుచుకుపడే అవకాశాలు ఉంది. వీరి స్నేహము పూర్తిగా పోయే ప్రమాదం ఉంది. కనుక తనకు కేవలం ఒకే ఒక్క రండ సత్యభామ గారు, ఉన్న ఆ అండా కూడా పోయిందనుకోండి సోషల్ మీడియాలో ఇంకా జీరో అయిపోతాడన్నటువంటి కోణంలో ఏ విధంగా కూడా స్పందించకుండా ఇండైరెక్ట్గా మద్దతు తెలుపుతూ ఉన్నాడు గోవిందశివ సత్యభామ గారికి మరియు చిన్నజీర స్వామి గారికి. ఒకవేళ శంకరుల పైన అలా వీడియో చేసి ఉంటే కనుక ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉంది. చిన్నజీర స్వామిని ఖండిస్తే ఈ విధమైనటువంటి ప్రాబ్లం ఉంది. అలా కాకుండా ధైర్యం చేసి శంకరుల విషయంలో చిన్నజీర స్వామి వారిదే కరెక్ట్, చిన్నజీర స్వామి వారు చేసింది తప్పేమీ కాదు అని చిన్నజీర స్వామి వారిని సమర్థించుకుంటూ గోవిందశివ సత్యభామ గారికి అండగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆస్తిక లోకమంతా కూడా ఈయన్ని మళ్ళీ తప్పుపడుతుంది. ఎందుకంటే జరిగినటువంటి పొరపాటు అందరికీ తెలుసు, చిన్నజీర స్వామి వారి పొరపాటు అనేటువంటి విషయంలో. కనుక ఒకవేళ చిన్నజీర స్వామి వారికి మద్దతు తెలిపాడా, ఇప్పుడు అందరి చేతిలో చివాట్లు తింటాడు. అందుకే ముందు నొయ్యి వెనక గొయ్యి లాంటి పరిస్థితి ఇప్పుడు చిరావరి కిషోర్కి ఏర్పడడం అనేటువంటి జరిగింది.